మాస్టర్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రీడాకారులు 30 సంవత్సరాలు పైబడిన వారందరూ కూడా ఈ పోటీకి అర్హులుగా తేల్చి అయోధ్యలో 4వ తేదీ 5వ తేదీ 6వ తేదీ 7వ తేదీలో జరుగుతున్నటువంటి ఈ పోటీలలో పాల్గొనడానికి కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుండి సుమారు 40 మంది వరకు క్రీడాకారులు ఎంపిక కాబడి వెళ్తున్న సందర్భంలో వారికి జెండాను ఊపి వారికి శుభాకాంక్షలు చెప్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో వారి ప్రయాణానికి ప్రారంభం చేయడం జరిగింది. 30 సంవత్సరాలు పైబడినటువంటి వారందరూ కూడా ఆయా రంగంలో అథ్లెటిక్స్లో ఒకరొకరు ఒక్కొక్క రంగాన్ని, ఒకరు లాంగ్ జంపులు, హై జంపులు, ఒకరు సుదీర్ఘంగా నడకలో, ఒకరు రన్నింగ్లో, అంటే వారు ఎంచుకున్నటువంటి అథ్లెటిక్స్లో పోటీలలో కూడా చాలామంది ఎంపిక కాబట్టి ప్రపంచ నలుమూల నుండి వచ్చేటువంటి క్రీడాకారులతో పోటీ పడడానికి మన తెలంగాణలోని, ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి 40 మంది క్రీడాకారులు ఎంపిక కాబట్టి పోవడం ఆనందదాయకంగా నేను భావిస్తా ఉన్నా. ఈరోజు క్రీడలు అంటేనే గ్రామీణ క్రీడల్లో అనేకం కూడా గతంలో మనం మల్లా యుద్ధం చూసినాం, విలువిద్య చూసినాం, తదుపరి కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, ఇప్పుడు ఆధునిక క్రీడ క్రికెట్ వచ్చినప్పటికీ కూడా అథ్లెటిక్స్ లో కూడా ఎక్కడ ప్రపంచ స్థాయిలో కూడా చక్కటి గుర్తింపు ఉండడం వల్ల అనేక మంది అథ్లెటిక్స్ లో కూడా పోటీలలో పాల్గొంటున్నటువంటి సందర్భాన్ని మనం గమనిస్తున్నాం. ఈరోజు క్రీడలలో పాల్గొనే వారు మానసికంగా దృఢంగా ఉండడానికి అవకాశం ఉంది. ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్తున్నప్పుడు స్నేహభావాన్ని పెంపొందించడానికి అవకాశం ఉంటుంది. మరి ఎక్కువ కాలం జీవించడానికి కూడా వారిలో ధైర్యం ఎక్కువ, ఏదైనా సంఘటన ఎదురైనప్పుడు కూడా క్రీడాకారులు ధైర్యంగా ఆ ఘటనను ఎదుర్కోవడానికి కోసం కూడా అవకాశం ఉండేటువంటి ఆటగా ఉన్నటువంటి ఈ ఆటలలో ఉన్నటువంటి వీరందరూ కూడా మరి ఇక్కడి నుంచి ఎంపిక కాబట్టి మొదటి నేషనల్ అథ్లెటిక్స్ లో పాల్గొనడానికి వెళ్తున్న వీరందరికీ కూడా మంచి జరగాలని, ఆయా రంగంలో వీరు ఏదైతే నైపుణ్యం పెంపొందించుకొని అందులో మన ప్రాంతానికి గౌరవాన్ని నిలిపే విధంగా వారు ప్రయత్నం చేస్తారని చెప్పి భావిస్తున్నా. నేను అంటే ప్రపంచంలోనే మొట్టమొదటి మాస్టర్ అథ్లెటిక్స్ నుంచి వెళ్తున్నటువంటి వారిలో ఈ ప్రాంతం నుంచి 40 మంది ఎంపికైనంటే ఈ ప్రాంతానికి గౌరవం తెచ్చినట్టు ఈ క్రీడాకారులుగా నేను భావిస్తూ వీరు ప్రత్యేకంగా అభినందన అందజేస్తున్న నా వైపు నుంచి వీరికి అంతా మంచి జరగాలని చెప్పని కోరుతూ రాబో రోజుల్లో ఇంకా మరింత మెరుగైనటువంటి ఈ అథ్లెటిక్స్ లో నైపుణ్యాన్ని సాధించి ఈ ప్రాంతానికి బహుమతులు తీసుకురావడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పి క్రీడాకారులందరూ కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, స్వతహాగా మేము గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళంగా గ్రామీణ క్రీడలను ఎక్కువగా ఈ ప్రాంతంలో ప్రోత్సహిస్తూ ఈ ప్రాంతంలో వాలీబాల్, కబడ్డీకి పెట్టింది పేరుగా ఈ ప్రాంతంలో అనేక టోర్నమెంట్లు పెట్టినప్పుడు కూడా సహకారం అందించడం. అదేవిధంగా రాబో రోజులు అథ్లెటిక్స్ సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏదైనా నిర్వహించదలుచుకుంటే ఇక రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించిన మాస్టర్ అథ్లెటిక్ అసోసియేషన్ కానీ, ఉమ్మడి జిల్లాకు సంబంధించిన అసోసియేషన్ కానీ, ఇంక ఇతరత్ర తెలంగాణకు సంబంధించినటువంటి క్రీడాకారులు కానీ ఏదైనా ఒక కార్యక్రమం నిర్వహించుకునే ప్రాంతంలో ముందుకు వస్తామంటే కూడా తప్పనిసరిగా మా వంతు సహకారాన్ని అందిస్తామని మాట సందర్భంగా తెలియజేస్తూ మరోసారి ఈ అథ్లెటిక్స్ కు అంతా మంచి జరగాలని, శుభం జరగాలని సందర్భంగా కోరుతా ఉన్నాను.